ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ గెలాక్సీ ఛానల్. అగ్ని పద లెసన్ లో వచ్చేసి మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎప్పటికీ అలసిపోకూడదు, ఎలా ఉండాలి అనేది మనకి ఇందులో బచ్చన్ జీ గారు చాలా చక్కగా చెప్పారు. బచ్చన్ జీ ఎవరో తెలుసా మీకు? ఒక హీరో వాళ్ళ ఫాదర్ అండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ గెలాక్సీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియో అయితే 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో నుంచి అగ్నిపద్ అనే లెసన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ అగ్నిపద్ లెసన్ లో వచ్చేసి మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎప్పటికీ అలసిపోకూడదు, ఎలా ఉండాలి అనేది మనకి ఇందులో బచ్చన్ జీ గారు చాలా చక్కగా చెప్పారు. బచ్చన్ జీ ఎవరో తెలుసా మీకు? ఒక హీరో వాళ్ళ ఫాదర్ అండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే హిందీ రాక చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చదవటం రాక, నేర్చుకోలేక, అంటే లెసన్స్ అర్థం కాక. కాబట్టి మన ఛానల్లో అయితే 9th క్లాస్ లెసన్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ సిలబస్ లో మనకి FA3 సిలబస్ లో అయితే మనకి అగ్నిపద్ ఉంది, నయే ఇలాకే ఉంది. నెక్స్ట్ వీడియో అయితే నయే ఇలాకే పెడతాను. ఓకే, మరి మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి మర్చిపోవద్దు. అలాగే బచ్చన్ అంటే హరివంశరాయ్ బచ్చన్ ఎవరో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఉంది కదండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో నుంచి అగ్నిపద్ లెసన్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందుగా కవ పరిచయం ఉందండి. హరివంశరాయ్ బచ్చన్ అనమాట. ఇక్కడ మనమైతే ఆయన గురించి కవ పరిచయం తెలుసుకుందాం. 1907 ఆయన జన్మించింది. ఆయన మృత్యు అయితేనేమో 2003 అనమాట. అయితే ఇప్పుడు ఈయన జన్మించినటువంటి ఉత్తరప్రదేశ్ కే ఇలాహాబాద్ शहर में 27 नवंबर 1907 में हुआ. అంటే ఆయన ఎక్కడ పుట్టింది? అక్కడే ఉత్తరప్రదేశ్ లో ఇలాహాబాద్ అనే సిటీలో జన్మించారు. నవంబర్ 27న జన్మించారు. ఈయన మెయిన్ గా రాసినటువంటి కొన్ని రచనలు అంటే కవితలు అన్నమాట. మధుశాల, నిశాని మంత్రన్, ఏకాంత సంగీత్, మిలన్, యామిని, ఆరతి और అంగారి, టూటీ చట్టానే, రూప తరంగని, ఇవన్నీ కవితలు అన్నమాట. ఆయన ఆత్మకథని 4 ఖండాలుగా విభజించారు. క్యా బోలో క్యా యాద్ కరో, నీటి కా నిర్మాణ, ఫిర్ బసేరే సే దూర, దశద్వార సే సోపాన్ తక్, ఇవన్నీ ఆయన రాసినటువంటి 4 ఆత్మకథ ఖండాలు అన్నమాట. వీళ్ళకి ఇంకా బిరుదులు కూడా లభించినాయండి, పురస్కారాలు కూడా. బచ్చన్ సాహిత్య అకాదమీ పురస్కార్, సోవియట్ భూమి నెహ్రూ పురస్కార్, అలాగే సరస్వతి సమ్మాన్ సే సమ్మానిత్ కియే. ఈ ఆయనకి బిరుదులు అనేది లభించినాయి అన్నమాట. అయితే ఇందులో అగ్నిపద్ అంటే ఏంటంటే ఈ కవితలో మనకి మానవుని యొక్క సంఘర్షమయ జీవితం గురించి, అంటే ఎప్పుడు మనము సంతోషంగా ఎప్పుడు కష్టాల్లో ఉంటూ ఉంటాం. ఒక సంఘర్షణతో ఉన్నటువంటి జీవితాన్ని ఎలా ఉండాలి, జీవితంలో ఎలా ఉండాలి అనేది మనకి ఈ లెసన్ లో అన్నమాట. ఒక కవిత ద్వారా, అగ్నిపద్ అనే కవిత ద్వారా మనకైతే దీంట్లో చెప్పారు. అగ్నిపద్ अग्निपद 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 वृक्षों हो भले खड़े हो घने हो बड़े, एक पत्र चाह भी मांग मत मांग मत मांग मत, అగ్నిపద్ అగ్నిపద్ అగ్నిపద్. అగ్నిపద్ అంటే ఏంటంటే కఠిన, అంటే మన జీవితం ఎలా ఉంటదంటే సంఘర్షమయ జీవితం అన్నమాట. అంటే కష్టాలతో కూడినటువంటి జీవితం మన జీవితం ఎలా ఉండాలి అనేది మనకి ఈ కవితలో బచ్చన్ గారు, అంటే ఈ బచ్చన్ అంటే ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పిలుచుకునేటువంటిది బచ్చన్ అనే పేరు అన్నమాట. అందుకని ఆ బచ్చన్ అనే పేరే ఉపనామంగా ఆయన పిలుచుకుంటారు. వృక్ష భలే ఖడే, వృక్ష వృక్ష అంటే ఏంటండి? వృక్ష అంటే చెట్టు, పేడు పాదపు. హో ఘనే హో బడే, మనము మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఏం చేయాలంటే దారిలో ఎన్నో ఉంటాయి, చెట్లు ఉంటాయి. మనం వెళ్లే దారిలో చెట్లు ఉంటాయి, అలాగే దట్టమైన చెట్లు అన్నీ ఉంటూ ఉంటాయి.
ఏక్ పత్ర అంటే ఒక్క ఆకు కూడా, పత్రం అని పత్తా ఆకు. చాహమి మాంగ్ మత్ మాంగ్ మత్ మాంగ్ మత్, ఒక్కడు కూడా కావాలని అనుకోవద్దు. ఏ సౌకర్యాలు ఉన్నా సరే, మనం వెళ్ళే దారిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే మనం అనేది అడగకూడదు, కోరుకోకూడదు. అగ్నిపద్ అగ్నిపద్ అగ్నిపద్, ఇది మన సంఘర్షమయ జీవితంలో వెళ్ళేటువంటి దారిలో ఎన్నో చెట్లు ఉంటాయి, ఆకులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఆ సౌకర్యాలకి మనము తలదించుకోకూడదు. అలాగే వాటి సౌకర్యాలను మనం కావాలనుకోకూడదు. అప్పుడే మనం ముందుకెళ్తాం అన్నమాట. తూ నా థకేగా కభీ, తూ నా థమేగా కభీ, తూ నా ముడేగా కభీ, కరిషబద్ కరిషబద్ కరిషబద్. ఎప్పుడూ కూడా తకేగా నా తకేగా అలసిపోవద్దు, నా థమేగా ఆగొద్దు, ఎప్పుడూ కూడా ఎప్పటికీ కూడా ఆగవద్దు. తూ నా ముడేగా కభీ, ఎప్పుడూ కూడా వెను తిరగవద్దు. నువ్వు వెళ్లే దారిలో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ దారిలోనే నువ్వు ముందుకెళ్ళు. అలసిపోవద్దు, ఆగొద్దు, తిరగొద్దు. నువ్వేవైతే చేయాలనుకుంటున్నావో అక్కడికి నువ్వు ఆ దారిలో వెళ్ళు. కరిషబద్ 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 అంటే ప్రామిస్ చెయ్యి, శబదము చెయ్యి. అగ్నిపద్ అగ్నిపద్ అగ్నిపద్. యహ మహాన్ దృశ్య హై, ఒక గొప్ప దృశ్యాన్ని నిరంతరం నువ్వు చూస్తూ ఉంటావు. చల్ రహా మనుష్యు, నువ్వు నడిచేదారిలో గొప్ప దృశ్యాన్ని చూస్తూ ఉంటావు, ఒక మహా గొప్పదైన. అశ్రు శ్వేద్ రక్త సే లత్పత్ లత్పత్ లత్పత్. అశ్రు కంటి నీరు, స్వేద్ చెమట, రక్తము. సే లత్పత్ 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 అంటే తడిచిన అని అర్థం. ఎక్కడో విన్నట్టుంది కదా, లత్పత్ లత్పత్ అని సాంగ్ అని చూడండి, హిందీ సాంగ్ చాలా బాగుంటది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అశ్రు శ్వేద్ రక్త సే లత్పత్ లత్పత్ అని చెప్పి. అగ్నిపద్ 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 అంటే చెమటతో, కంటినీరుతో, రక్తంతో తడిచినా సరే నువ్వు మాత్రం నువ్వు వెళ్లే దారిలోని సంఘర్షమైన జీవితంలో నువ్వు ముందుకే వెళ్ళు, వెన్ను తిరగొద్దు. ఎన్నో దృశ్యాలు ఉంటాయి, నువ్వు వెళ్లే దారిలో ఎన్నో ఉంటాయి, కానీ నువ్వు మాత్రం వెను తిరగొద్దు అని చెప్పి కవి బచ్చన్ జీ ఈ విధంగా మనల్ని ముందుకు వెళ్లే దారిలో ఎలా వెళ్ళాలని చెప్పి చెప్తున్నారనమాట.